వేడి వేడిగా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ముక్క ముక్కకి జీడిపప్పు అద్దరిపోతుంది. అలా అందరూ ఎలా ఉన్నారు ఏంటి రోజు వినిపించే నేను ఈరోజు కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక నుంచి మీతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చేసాను. ఇక నుంచి మనం కనిపిస్తూ వీడియోలో మాట్లాడుకుంటూ వంటలన్నీ చేసేసుకుందాం. ఇంతకీ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారు? అందరికీ నచ్చే, నాకు కూడా చాలా ఇష్టమైన చికెన్ కాజు పకోడీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా నా స్టైల్లో చేసుకున్నారంటే ఖచ్చితంగా అబ్బా అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పదండి. 400 గ్రామ్స్ చికెన్, ఇది బోన్లెస్ పీసు. చిన్న చిన్న ముక్కలుగా వాళ్ళే కొట్టిస్తారు పకోడీకి అని చెప్పండి. ఈ విధంగా కొట్టించుకుంటే పకోడీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పకోడీలో. ఇప్పుడు ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుందాం. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండి కన్నా బియ్యం పిండి 1 స్పూన్ ఎక్కువే ఉండాలి, అప్పుడే బాగుంటుంది క్రిస్పీగా పకోడీ. కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు. నేను కలర్ కోసం వేస్తున్నాను అంతే. అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. చికెన్కి ఇవన్నీ బాగా పట్టాలి. మీకు టైం ఉంటే కనుక ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నారంటే మ్యారినేషన్ చాలా బాగుంటుంది చికెన్. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా చేత్తో చిలకరించుకోండి చాలు, మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మరీ పలచగా అయిపోతే పకోడీ బాగోదన్నమాట. పిండి సరిపోదు, లూజ్ అయిపోద్ది. అంతే, చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ఇలా కలుపుతుంటే నాకు నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. కానీ 2 గంటల సేపు ఆగాలి. 2 గంటల తర్వాత అయితే పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా, 2 గంటల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. 2 గంటలు అయిపోయింది, మన చికెన్ బాగా మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకుందాం. జీడిపప్పు మీరు ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నాకు గుప్పుడు వచ్చినాయి, నేను గుప్పుడు వేసుకుంటున్నాను. చేతితో ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను కరివేపాకు రెమ్మలు, ఇవి కూడా 2 దూసి పక్కన పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం. నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. మ్యాక్సిమం మీరు ఐరన్ కడాయిలోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఐరన్ కడాయి అయితే టేస్ట్ బాగుంటుంది. మ్యాక్సిమం నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా చిన్న సైజు ఉంటే చిన్నది పెట్టుకున్నారనుకో మీకు ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఇందులో మ్యాక్సిమం 1/2 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. నేను 1/2 లీటర్ పోసేస్తున్నాను ఆయిల్. ఇప్పుడు ఈ చికెన్ మొత్తంలో కరివేపాకు కలిపేసుకుందాం. కరివేపాకు కలిపేసుకొని జీడిపప్పులు మాత్రం కలపకుండా ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క పప్పు అద్దుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా చేసుకోండి, బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు, చూడండి ఎలా చేసుకోవాలో. ఇలా జీడిపప్పు తీసుకొని ఇలా ముక్కకు పెట్టుకొని ఇట్లా కనుక వేయించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్లో వేసేటప్పుడు ఈ విధంగా వేసుకోండి. అన్నీ కూడా ఇలా వేసుకుంటే ప్రతి ముక్కకి జీడిపప్పు తగులుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క జీడిపప్పు అద్దుకొని వేయించుకుంటే జీడిపప్పు ఎక్కువ తిన్న టేస్ట్ తెలుస్తుంది మనకి. చికెన్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీ. మీతో ఇలా మాట్లాడుతూ సరదాగా రెసిపీ చేస్తుంటే అసలు నాకు టైం తెలియట్లేదు. వేసిన వెంటనే కాకుండా ఒకసారి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట చికెను. ఈ మాత్రం సరిపోద్ది. చికెను ఫ్రై అయిపోయింది బాగా, పకోడీ తీసేసుకుందాం. ఈ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ మాడినా కూడా బాగోదు టేస్ట్. పకోడీ వేసుకోవడం అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వేడి వేడిగా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ముక్క ముక్కకి జీడిపప్పు అద్దరిపోతుంది. ఎంత బాగా కుక్ అయింది చూసారా, చాలా బాగా కుక్ అయింది. అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలా కానీ అన్నీ బాగా సరిపోయినాయి. దీని మీద ఇంకోసారి నిమ్మకాయ పిండుకొని తిందాం. అలా నిమ్మకాయ పిండుకొని ముక్క ఇలా నోట్లో పెట్టుకొని, అబ్బా నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయింది. కంపల్సరీ నేను చేసినట్టు ఒక్కసారి చేసుకుని తినండి, మీరే చెప్తారు నాకు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను తిని ఎంజాయ్ చేస్తాను. బాయ్.